సార్ ఏమని అన్నాడు అప్పుడే ఇంటికి పోయి మా సార్ గాడు కొట్టిండు సార్ కూడా కాదు, అప్పుడే చుట్టాలను వాళ్ళని నీళ్ళు వేసుకొచ్చి అందరి ముందర సార్ని ఇచ్చేయాలి. రియల్గా చెప్తున్నా, ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం. టీచర్లను పోయి పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు పోయి కొట్టేస్తున్నారు. ఏం దరిద్రం రా నాయన ఇది. రియల్గా చెప్తున్నాం, మీ సారు నిన్ను కొట్టినా కూడా, రియల్గా నువ్వేమైనా తప్పు పని చేసి నువ్వు కొట్టినా కూడా నువ్వు ఆ విషయం మీ ఇంట్లో చెప్పకుండా నీ ఫ్రెండ్ గారు ఎవడో మీ ఇంట్లో చెప్పి అరే నీ సార్ ఇష్టం వచ్చినట్టు కొట్టిందంటే అప్పుడు మీ అమ్మ నాన్న అరే నిన్నెట్లా కొడతాడు రా పా సార్ని అడుగుదామంటే అప్పుడు చెప్పాలి మీ అమ్మ నాన్నకు, అమ్మ నాన్న మీరు ఎట్లా కొడతలేరు, దారి తప్పుతున్న నా జీవితాన్ని దారిలో పెట్టడానికే కొట్టిడు మా గురువు, ఏం కాదు నేనే బాగుపడతాను చెప్పండి మిత్రమా, నేనే బాగుపడతాను చెప్పండి. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని తిడితే కొడితే వాళ్ళు పక్కకు పోయి తిట్టుకుంటారని వాళ్ళకి తెలియదా బాస్? 100% తెలుసు. నువ్వు ఎన్ని బూతులు మాట్లాడతావు కూడా వాళ్ళకి తెలుసు. అరే నువ్వు ఎన్నిసార్లు తిట్టుకుంటావు బూతులు మాట్లాడతావు అని తెలిసి కూడా నిన్ను ఖండించనికే, నిన్ను చిన్నగా శిక్షించ